హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవిరాజ్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం పిఎఫ్ఎంఎస్ లాగిన్లో ఆపరేటర్ డీటెయిల్స్ అప్డేట్ చేయ విధానం ఏ విధంగా ఉందో చాలా ఈజీగా తెలుసుకోబోతున్నాం. మొదటగా మన మొబైల్లోని గూగుల్ సెర్చ్లో పిఎఫ్ఎంఎస్ లాగిన్ అని టైప్ చేసిన వెంటనే మనకి ఈ స్క్రీన్లో చూపిన విధంగా పిఎఫ్ఎంఎస్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మనకు కనిపిస్తున్నటువంటి ఆ పిఎఫ్ఎంఎస్ని మనం ఒత్తిన వెంటనే మనకి ఈ విధంగా లాగిన్ డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది. ఇప్పుడు మనకు సంబంధించిన అంటే మన పాఠశాలకు సంబంధించిన యూజర్ నేము అలాగే పాస్వర్డ్ మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత కింద ఆ క్యాప్సా ఉంటుంది. వర్డ్ వెరిఫికేషన్ కోసం ఆ క్యాప్సా మనం నోట్ చేసుకొని లాగిన్ చేయాలి. ఇప్పుడు మనకు స్క్రీన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో చూసుకుంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, అందులో నుంచి మై డీటెయిల్స్ అనే ఆప్షన్ని ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ని మనం ఒత్తిన వెంటనే మనకి మరో 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో నుంచి మొదటి ఆప్షన్ మై ప్రొఫైల్ అనే ఆప్షన్ని మనం ఒత్తాలి. ఒత్తితే మనకి స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో కంప్లీట్గా మన ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇప్పుడు మనకు కింద 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి ఎడిట్, రెండోది బ్యాక్. ఇప్పుడు మనం ఎడిట్ ఆప్షన్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. మనం గతంలో ఎవరినైతే ఆపరేటర్గా పెట్టుకున్నామో వారి యొక్క పేరు అలాగే లాస్ట్ నేము, మెయిల్ ఐడి, ఫోన్ నెంబరు ఇట్లాంటివన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఎవరినైతే ఆపరేటర్గా మార్చుకోవాలనుకుంటున్నామో వాళ్ళ పేరు ఇప్పుడు ఫుల్ నేము అలాగే లాస్ట్ నేము మనము ఇక్కడ నోట్ చేయాలి. అలాగే ఈమెయిల్ ఐడి కూడా మనము ఇక్కడ ఇవ్వాలి. తర్వాత ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఫోన్ నెంబర్ కూడా మనం ఇక్కడ 2 టైమ్స్ కూడా ఇవ్వచ్చు. మొత్తం నోట్ చేసిన తర్వాత కింద మనకి అప్డేట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ని మనం ఇప్పుడు వత్తాలి. ఈ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది. మనం ఇప్పుడు కొత్తగా మెయిల్ ఐడి అలాగే ఫోన్ నెంబర్ ఇచ్చాం కదా, అది కన్ఫర్మేషన్ కోసం మెయిల్కి ఓటీపీ అలాగే మొబైల్ నెంబర్కి కూడా ఓటీపీ మనకి ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయి. అవి మనం ఇప్పుడు నోట్ చేయాలి. ఇప్పుడు మనం మొదటగా మెయిల్ యొక్క ఓటీపీ కోసం సెండ్ ఓటీపీ ఆన్ మెయిల్, ఈమెయిల్ అని చెప్పేసి దాన్ని మనం ప్రెస్ చేస్తే మన మెయిల్కి ఈ ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని మనం ఇప్పుడు నోట్ చేసుకోవాలి. ఇక్కడ అంటే ఆపరేటర్గా ఎవరినైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో అంటే ఎక్కువ మంది టీచర్లు ఉంటే అందులో సీనియర్ టీచరు అలాగే సింగిల్ టీచర్ అయితే కాంప్లెక్స్ హెచ్ఎంది ఇప్పుడు మార్చడం జరుగుతుంది. కాబట్టి వారి యొక్క మెయిల్ ఐడిని మనము ఇచ్చాం కాబట్టి ఆ మెయిల్ ఐడికి మాత్రమే ఓటీపీ వెళ్తుంది. మనం ఇక్కడ ఏ మెయిల్ ఐడి అయితే మనం ఆపరేటర్ లాగిన్లో అప్డేట్ చేసామో ఆ మెయిల్ ఐడికి ఓటీపీ అనేది వెళ్తుంది. కాబట్టి వారి మెయిల్లోన మాత్రమే ఆ ఓటీపీ తీసుకొని ఆ మెయిల్లో జీమెయిల్లో తీసుకొని మనం ఇక్కడ ఓటీపీని వెరిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. నేను ఎవరినైతే ఆపరేటర్గా పెట్టుకున్నామో వారి మెయిల్ ఐడికి వచ్చినట్టు ఓటీపీని నేను ఇక్కడ వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫికేషన్ అనేది కంప్లీట్ పూర్తయింది. ఇప్పుడు అలాగే సెండ్ ఓటీపీ బై ఎస్ఎంఎస్ అని చెప్పేసి నేను మొబైల్ నెంబర్ కూడా వాళ్ళది ఇచ్చాం కదా, అది ఓకే చేయాలి. ఇప్పుడు మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. ఈ విధంగా కొత్త ఆపరేటర్ని ఎంట్రీ చేసి అప్డేట్ చేసి ఈ మెయిల్ ఐడిని అలాగే ఫోన్ నెంబర్ని వెరిఫై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంతేనండి, ఇంతకు మించి ఏమీ లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి స్క్రీన్ లాస్ట్లో ఈ విధంగా కనిపిస్తుంది. అంతే. థ్యాంక్ యూ. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు బాగా అర్థమైనట్టే నేను వివరించానని అనుకుంటున్నాను. మీకు నిజంగానే మంచిగా అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మీ ముందుకు వస్తాను. రవిరాజ్ మాస్టర్. థ్యాంక్ యూ.